నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్టు యొక్క సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. 2025 సంవత్సరం సిలబస్కి అనుగుణంగా ఎట్లా ఉంది అనేటటువంటిది లాస్ట్ 2-3 ఇయర్స్గా ఏం చేంజ్ లేదు, కానీ మీకు సిలబస్ మీద ఒక అవగాహన మరియు ప్రతి సబ్జెక్టులో అంటే ప్రతి టాపిక్ మీద ఒక డీటెయిల్డ్ డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలవడానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్గా ఎట్లా చదవాలి, ఏం చదవాలి అనేటటువంటి టాపిక్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ వీడియో ద్వారా మీకు ఈ పాఠ్యాంశాలు ఏవైతే ఉంటాయో సిలబస్లో ఉన్నటువంటి ప్రతిది కూడా మీకు ఒక అవగాహన తీసుకొచ్చి దాంట్లో ఏ టాపిక్లు చదవాలి, ఎట్లా చదివితే మీకు మంచి మార్కులు వస్తాయి అనేటటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఇదివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరిలో మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తా. ఇక్కడ డిగ్రీ 3rd ఇయర్కి సంబంధించి ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి తెలుగు ఏ విధంగా ఉంటుందంటే సాహితీ దుందుబి అనే శీర్షికతో ఉంటుందన్నమాట. డిగ్రీ 5th సెమిస్టర్లో కవితా ప్రక్రియలు, తెలుగు వ్యాసం, వచన సాహిత్యం పేరుతో ఒక 15 లెసన్లు నేర్చుకున్నాం అనమాట. ఇక్కడ డిగ్రీ 6th సెమిస్టర్లో 5th సెమిస్టర్ మాదిరి కాకుండా కొంత డిఫరెంట్గా సాహిత్య ప్రక్రియల పరిచయం అని, జర్నలిజంలోని మౌలిక అంశాలని, ప్రాజెక్టు పరిచయంతో ఒక 3 సబ్ టాపిక్లుగా ఉండడం జరుగుతుందన్నమాట. అంటే 5th సెమిస్టర్లో ఉన్నంత లెసన్లు లేవు, అంటే 15 లెసన్స్ లేవు, కానీ 14 లెసన్లు ఉన్నా సరే 6th సెమిస్టర్ కూడా అంతే కఠినంగా ఉంటుంది. 5th సెమిస్టర్ కంప్లీట్గా సాహిత్యానికి అనుబంధంగా ఉంటే 6th సెమిస్టర్ సాహిత్యానికి అనుబంధంగా ఉండదు, కాబట్టి ఇంకా ఎక్కువ కఠినంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఏవే టాపిక్లు అంటే జర్నలిజంలోని మౌలిక అంశాలు కావచ్చు, ప్రాజెక్టు పరిచయం కావచ్చు, ఇవన్నీ తెలుగు సాహిత్యానికి అంత పరిచయం సంబంధం లేనటువంటివి అనమాట. సో కొంత డిఫరెంట్ టాపిక్లు ఉంటాయి కాబట్టి మీరు నేర్చుకోవాల్సినటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని నేర్చుకుంటేనే మీకు ఈజీ మంచి మార్కులు వస్తాయి. నేనున్నాను, మీకు ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్గా. కింద డిస్క్రిప్షన్లో ప్రతి లెసన్ని ఇస్తా. చూడండి, మొదట సాహిత్య ప్రక్రియల పరిచయం. ఇక్కడ సాహిత్య ప్రక్రియలకు సంబంధించి తెలుగు సాహిత్యంలో కావచ్చు, వివిధ సాహిత్య ప్రక్రియలలో ఉన్నటువంటి కంటెంట్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒక 5 పాఠ్యాంశాలతో. ఇక నెక్స్ట్ జర్నలిజంలోని మౌలిక అంశాలు అనేటటువంటివి, ఇవి కంప్లీట్గా వార్తలు ఎట్లా రాయాలి, వార్తల నిర్మాణం, ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయి, అనువాదాలు ఎలా ఉంటాయి అనేటటువంటి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ 3వ టాపిక్ ప్రాజెక్టు పరిచయం అనేటటువంటి ఈ టాపిక్ కంప్లీట్గా ప్రాజెక్టుల నిర్మాణం, ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి అంతర్భాగాలైనటువంటి అధ్యయనము, పరికల్పన, నివేదిక వంటి టాపిక్లని చర్చిస్తుంది అనమాట. సో మనం ఒక్కొక్క యూనిట్ నుంచి చూద్దాం. మొత్తం 3 యూనిట్లు కదా. ఈ 3 యూనిట్లో మొదటి యూనిట్ సాహిత్య ప్రక్రియల పరిచయం. ఇందులో మొట్టమొదటి పాఠ్యాంశం నాటకం. మీకు 5th సెమిస్టర్లో పద్యం ఎలా ఉంటుందో అంత పెద్ద పాఠ్యాంశమే నాటకం కూడా. మరియు సెకండ్ లెసన్ నవల, కథానిక, జీవిత చరిత్ర, ఉపన్యాస కళ అని చెప్పి ఒక 5 పాఠ్యాంశాలు ఉంటాయన్నమాట. ఈ 5 పాఠ్యాంశాలు చూద్దాం. మనం మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత చెప్తా. చూడండి, నెక్స్ట్ జర్నలిజంలోని మౌలిక అంశాలు అనేటటువంటిది. ఇక్కడ వార్త నిర్మాణం, వార్త కథనాలు, ఇంటర్వ్యూ, అనువాదం, ఈ 2 లెసన్లు ఒక కోవకు చెందినట్లయితే అంటే కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. ఈ వార్త నిర్మాణం, వార్త కథనాలు, ఈ 3 లెసన్ల నుంచి కొంత బెనిఫిట్ ఉంటుంది. ఒక లెసన్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే మిగతా 2 లెసన్ల మీద పట్టు వస్తుంది. ఇంటర్వ్యూ అనేటటువంటిది మీరు జనరల్గా రాయొచ్చు, అనువాదాలు అనేటటువంటివి కొన్ని నేర్చుకొని తీరాలన్నమాట. ఇక నెక్స్ట్ ప్రాజెక్టు పరిచయానికి సంబంధించినటువంటి టాపిక్ ఏదైతే ఉందో 3వ యూనిట్. ఈ 3వ యూనిట్లో మొదటి పాఠ్యాంశం ప్రాజెక్టు, అధ్యయనము, పరికల్పన, నివేదిక. ఈ ప్రాజెక్టులోని అంతర్భాగాలే ఇవన్నీ కూడా. ఈ 3కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్లు కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఏమేమి ఉంటాయి సిలబస్ ప్రకారం అనేటటువంటి టాపిక్ను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎట్లా చదవాలి, ఏం చదవాలి, ఎవరెవరు చదవాలి అనేటటువంటి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే డిగ్రీలో ఉన్నటువంటి తెలుగు సిలబస్ అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి 7 యూనివర్సిటీలు, ఉస్మానియా, పాలమూరు, మహాత్మా గాంధీ, అట్లాగే శాతవాహన, కాకతీయ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అంటే కోటి ఉమెన్స్ కాలేజ్, అందరికీ కామన్గా ఉండేటటువంటి తెలుగు సిలబస్ ఏదైతే 6th సెమిస్టర్లోను మరియు 5th సెమిస్టర్లో కామన్గా ఉంటుంది కదా. సో ఈ 7 యూనివర్సిటీలకు ఒకటే రకంగా BA, BCom, BSc, BBA ప్రతి గ్రూప్ వాళ్ళకు ఒకటే రకంగా ఉంటుంది. ఏమేమి టాపిక్లు ఉంటాయి? మొత్తం సాహిత్య దుందుబి అనేటటువంటి ఈ శీర్షిక ద్వారా
3 యూనిట్లు అనేటటువంటి ఉంటుంది. సాహిత్య ప్రక్రియల పరిచయం, జర్నలిజంలోని మౌలిక అంశాలు, ప్రాజెక్టు పరిచయం. ఈ అన్ని లెసన్లలో మీకు ప్రతి పాఠ్యాంశం యొక్క నిర్వచనం అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. నిర్వచనం తర్వాత ప్రతి పాఠ్యాంశం యొక్క లక్షణాలు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నాటకం నిర్వచించి నాటకం లక్షణాలను తెలపండి. అట్లాగే నవలను నిర్వచించి నవల లక్షణాలను తెలపండి. కథానికను నిర్వచించి కథానిక లక్షణాలను తెలపండి. జీవిత చరిత్రను నిర్వచించి జీవిత చరిత్రలు ఎప్పటి నుంచి ప్రారంభమైనవి వివరించండి. ఉపన్యాస కళ అంటే ఏమిటి, ఉపన్యాస కళలో ఉండేటటువంటి మెలకువలు ఏంటి అనేటటువంటి ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ అన్ని పాఠ్యాంశాలలో ఒక్కొక్క ఉదాహరణ ఉంటుందన్నమాట. నాటకంలో కన్యాశుల్కం నాటకం అని, నవల పాఠ్యాంశంలో మీకు వట్టికోట ఆళ్వార స్వామి రాసినటువంటి ప్రజల మనిషికి సంబంధించినటువంటిది, కథానికలో పోట్లపల్లి రామారావు గారు రాసినటువంటిది, జీవిత చరిత్రలో ఎంఎల్ నరసింహారావు గారు రాసినవి, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించినవి, అట్లాగే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించినవి, స్త్రీ జీవిత చరిత్రలు, జాతీయోద్యమకారుల జీవిత చరిత్రలు, అట్లాగే చరిత్రలో కొంతమంది వ్యక్తుల జీవిత చరిత్రలు ఈ విధంగా ఉంటాయన్నమాట. ఉపన్యాస కళ ఎట్లా గొప్పది చేసుకోవాలి, మాట్లాడడం ఎట్లా అనేటటువంటి అంశంతో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వార్త నిర్మాణం, వార్త కథనాలలో ఇక్కడ వార్త అంటే న్యూస్, NESS అంటే నలుదిక్కుల నుంచి వచ్చినటువంటిదే వార్త. ఈ వార్త నుంచి వార్తలు ఏ రాజులు తీసుకున్నారు, వార్త నిర్వచనం ఏంటి, వార్తలు ఎప్పటి నుంచి కొనసాగినాయి అనేటటువంటి టాపిక్ మొదటి పాఠ్యాంశంలో ఉంటాయన్నమాట. సో వార్తకు కూడా ఒక నిర్మాణం ఉండడం జరుగుతుంది. ప్రింట్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, అన్నిటిలో వార్తకు శీర్షికలు ఇవ్వడం మరియు స్థల కాలాలు, అట్లాగే వార్తలు ఎట్లా రాయాలి అనేటటువంటి నిర్మాణంతో ఒక 5 రకాల లక్షణాలతో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వార్తా కథనం, ఒక పర్టికులర్ అంశాన్ని తీసుకొని పెద్దగా రాసేటటువంటి కథనాలు ఎలా ఉంటాయని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్ ఉంటాయన్నమాట. ఒక 4 నుంచి 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ వార్తా కథనాల్లో అవే ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేటటువంటి పాఠ్యాంశంలో ఇంటర్వ్యూలు ఎట్లా చేస్తాం, ఎన్ని రకాల ఇంటర్వ్యూలు ఉంటాయి, ప్రింట్ మీడియాలో ఎట్లా ఉంటుంది, డిజిటల్ మీడియాలో ఎట్లా ఉంటుంది అనేటటువంటిది, అనువాదం అనేటటువంటిది ట్రాన్స్లేషన్ ఎట్లా జరగాలి, ఆ అనువాదం చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అనువాదకుడు పాటించాల్సినటువంటి పద్ధతులు, ఉపయోగాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేటటువంటివి, ప్రాజెక్ట్ రకాలు, ఇప్పుడు భవన నిర్మాణాలు ఒక ప్రాజెక్టులు, విద్యార్థులకు ఒక రకమైనటువంటి ప్రాజెక్టులు, మరియు నీటిపారుదల శాఖలో ఒక రకమైనటువంటి ప్రాజెక్టులు ఇట్లాంటివి ఉంటాయన్నమాట. సో ప్రాజెక్టులో మనం మొదట ఎంచుకునేటటువంటి అధ్యయనం అనేటటువంటిది మరియు పరికల్పన అనేటటువంటిది ఒక ఊహ, చివరిగా దాని ఎండింగ్గా ఒక స్క్రిప్ట్ రాసి ఇవ్వడాన్ని నివేదికగా ఈ ప్రాజెక్ట్ లెసన్లో చెప్తామన్నమాట. సో ఇది ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్లో ట్రిప్స్ అండ్ ట్రిక్స్గా చూడండి. డిగ్రీ 6th సెమిస్టర్ సాహిత్య దుందుబి 3 అంశాలను చర్చిస్తుంది. ఏంటేంటి? సాహిత్యము, జర్నలిజం, ప్రాజెక్టు రూపకల్పన. సో ప్రతి పాఠంలో ప్రక్రియ పరిచయము, ప్రక్రియ చరిత్ర, నిర్మాణం లక్షణాలు, రాసే పద్ధతులు, ఉపయోగాలు, ఉదాహరణలు, నష్టాలు, జాగ్రత్తలు ఉంటాయన్నమాట. సో కథానిక అనే పాఠ్యాంశం దాని పరిచయము, చరిత్ర, లక్షణాలు, ప్రయోజనాలు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఎస్ఏ క్వశ్చన్ రాస్తున్నప్పుడు ఈ పైన పేర్కొనబడినటువంటి పరిచయం కావచ్చు, చరిత్ర కావచ్చు, లక్షణాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, ఏదో ఒక కంటెంట్తో మీకు క్వశ్చన్ వస్తుంది. కానీ మీరు మిగిలిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని రాయాలన్నమాట. ఇప్పుడు నాటకం అంటే ఏమిటి, దాని లక్షణాలను వివరించండి అని క్వశ్చన్ వస్తుంది. కానీ మీరు సమాధానం రాసేటప్పుడు కంప్లీట్గా నాటక నిర్వచనం, నాటకం రాసే పద్ధతులు ప్రతిదీ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. సో దీనికోసం నేను అన్ని పాఠ్యాంశాల ఎక్స్ప్లెనేషన్లు చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంచాను, మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డిగ్రీ 6th సెమిస్టర్కు సంబంధించినటువంటి తెలుగు పుస్తకాన్ని నా సొంత ప్రచురణలో దండు పబ్లికేషన్లో ప్రచురించడం జరుగుతుంది. మార్చి 15 లోపు మీకు మార్కెట్లో అన్ని బుక్ స్టాల్లో వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నా. ఇప్పటివరకు కొంత రాసిన, ఈ వీడియో చేస్తున్న టైంకి అంటే 2025 ఫిబ్రవరి 26వ తారీఖు రోజు రికార్డ్ చేస్తున్నా. ఇక ఫిబ్రవరి తర్వాత మార్చి 15 వరకు ఒక 15 డేస్ టైంలో ఇది వచ్చే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాను. మీ అందరూ తీసుకోకుంటే తీసుకోగలరు. తర్వాత ఒకవేళ తీసుకున్నా సరే అదర్ మెటీరియల్స్ తీసుకోకున్నా సరే మాన్యువల్ పుస్తకాలను ఎక్కువ చూడండి, వీడియోలను మీరు రిఫరెన్స్గా తీసుకోండి, కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.